ఈరోజు తొలి ఏకాదశి కదా, ఇంకా మా ఇంట్లో అయితే పూజ ఈ విధంగా చేసుకున్నాము. ఇంకా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా మంచిగా దీపం పెట్టుకొని పూజ చేసుకునే వరకు అయితే మంచిగా అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొత్త ఇంట్లో అయితే తొలి ఏకాదశి ఫస్ట్ టైం అన్నమాట. అయితే ఈరోజు తొలి ఏకాదశి కదా, తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలోకి యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ రోజు నుంచి 4 నెలలు మనకు ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా దేవుని దగ్గరికి టెంపుల్స్ ఏమన్నా ఉంటే అక్కడ దర్శనం అయితే చేసుకొని ఇంకా రావాలి. ఇంకా ఖచ్చితంగా ఈరోజు మీకు ఏమైనా కుదిరితే ఎవరికైనా అన్నదానం అయితే పెట్టండి అనమాట. ఇంకా సాయంత్రం అయితే పూజ విధానం కూడా మళ్ళీ చేసేసుకొని ఇంకా గుడికి వెళ్ళి గోశాలకు అలా వెళ్ళేసి ఇంకా పూజ అయితే చేసుకొని అయితే వచ్చేసాము. ఈరోజు అయితే పాజిటింగే ఉన్నానన్నమాట. ఇంకా ఉడికిచ్చిన పదార్థాలు ఏం తినకుండా ఫ్రూట్స్ వాటర్ అయితే తీసుకోవాలి. ఈరోజు ప్రత్యేక అయితే ఎల్లో శారీస్ ఎల్లో డ్రెస్ అయితే అలా వేసుకోండి. ఇంకా మనకు విష్ణునికి ఎంతో ఇష్టం కాబట్టి కలరు. ఇంకా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా ఈరోజు ఏకాదశి అయితే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ టైం కాబట్టి ఎంతో బాగా జరిగింది. ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము. మరి నా వీడియో ఎలా అనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కొన్ని ప్రసాదాలతోనే అయితే పూజ అయితే చేసుకున్నాను. మనకు ఏది తోచితే అదే పెట్టాలి, ఇది పెట్టాలనేది కాదు. దేవునికి ఏదైనా ఒక నైవేద్యం పెడితే చాలన్నమాట. అయితే పిండి దీపాలు అయితే ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం పగిలిపోయేవి. అందుకే ఇట్లా చిన్న బౌల్ అయితే పెట్టేసి పిండి దీపాలు పెట్టినాను దాంట్లో. ఇంకా చాలామంది డౌట్ వస్తే పిండి దీపాలు దాంట్లో ఎందుకు పెట్టారనేసి. నేను ఫస్ట్ టైం పిండి దీపాలు వేసాను కదా, పగిలిపోతుంది, దాంట్లో కొంచెం ఆయిల్ అయితే పడిపోతుంది. మీకు ఎవరైనా పిండి దీపాలు ఎలా చేయాలో కామెంట్ చేయండి.